హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా ఉదయాన్నే లెగిసి ఇంటి పని అంతా చేసేసుకుని కల్లాపు అయితే వేసేసానండి. ఇంకా సామాన్లు అమ్మ తోముతుంటే ఇంకా కల్లాపారిలోగా అవి కడిగేద్దామని కడిగేసాను వెళ్ళి. ఇంకా ఆరిపోయింది శుభ్రంగా. ముగ్గు అయితే నాకు నచ్చినట్టుగా ఏదో వచ్చినట్టుగా ఏదో సింపుల్గా పెట్టేస్తున్నాను. మేము లెగిసిన వెంటనే చినుకులు అయితే పడ్డాయండి. ఏదో వర్షం వచ్చేస్తుంది కదా అని అమ్మ పొయ్యి మీద పుల్లల మీద అన్నీ కూడా కప్పేసింది. ఇంకా తర్వాత ఇంకా మబ్బంతా పోయి ఎండ అయితే కాసేస్తుందండి. రోజు ఎండలండి, అది మామూలే. ఈరోజు కూర వచ్చేసి గుత్తి వంకాయ ఎందుకో కానీ తినాలనిపించిందండి. ఇంకా నాన్న నిన్న చిన్న వంకాయలు తెమ్మని చెప్పానమాట. గుత్తి వంకాయకి చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయి కదా అనేసి చిన్న వంకాయలు అయితే తెమ్మంటే ఇంకా చిన్న వంకాయలు అయితే పట్టుకొచ్చారండి. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా గుత్తి వంకాయ కూర అయితే వండుతాను అనమాట. నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముగ్గు అయితే పెట్టేశాక కొంచెం ముందు గంట ముందే బార్లీ గింజలు అయితే కొంచెం నానబెట్టి ఒక 2 సార్లు కడిగేసి కొంచెంసేపు నానబెట్టానండి. ఈ ఎండాకాలంలో బార్లీ నీళ్ళు తాగడం చాలా మంచిది. ఓ పక్క సోడి జావకైతే నీళ్ళు పెట్టాను. ఇదైతే కాసుకుంటున్నాను అనమాట. ముందైతే ఒక లోటా నిండా బార్లీ నీళ్ళు తాగేసి అప్పుడు సోడి జావ తాగి ఇంకా టిఫిన్ అయితే చేస్తాను. ఇడ్లీలు అయితే వేసేసింది అమ్మ. ఇడ్లీలు కూడా ఉడికిపోయండి. నేను ఇంకా కాసుకుంటున్నాను. బార్లీ నీళ్ళు తాగేసి ఒక పావు గంటకి ఇక సోడి జావ తాగుతాను. తర్వాత టిఫిన్ చేస్తానండి. చాలా మంచిది బార్లీ వాటరు. ఇవి నేనైతే తెచ్చుకోలేదండి. ఇంకా నానైతే పట్టుకొచ్చానంట మొన్న వేడికి ఎండకి పనికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి బార్లీ నీళ్ళు అలాగే సోడి జావలో కలిపి వేసుకుందామని చెప్పేసి పనికి పట్టుకెళ్దామని పట్టుకొచ్చారంట. ఒక 2 రోజులు పట్టుకెళ్ళారంట. ఇంకా వద్దులే అని చెప్పేశారు. ఇంకా బార్లీ గింజలు అలాగే ఉన్నాయి. ఇంకా చాలా మంచిది కదా అనేసి నేను ఇంకా ఒక రోజు విడిచి ఒక రోజు అయితే తాగుతున్నాను. ఇంకా నాకు వేడైతే తగ్గుతుంది అనేసి బార్లీ నీళ్ళు అయితే కాసేసుకున్నానండి. కొంచెం గోరువెచ్చగా అయితే తాగుతాను. సోడి జావ కూడా ఇంకా చల్లారిపోయినాక తాగుతానండి. అప్పుడు నైట్ కాసేసుకుని పొద్దున్నే తాగేవారు. నాకు ఎందుకో కానీ అలా నచ్చదు. అప్పటికప్పుడు కాసుకుని అయితే నేను తాగుతాను. ఇంకా అలాగే కాసుకుని తాగుతున్నాను. నేను ఎంత చేసేటప్పటికి అమ్మ అయితే రోడ్డు మీద బట్టలు గుంజేసిందండి. తెచ్చేసి గుంజేసి ఆడ పెట్టిందన్నమాట. పొయ్యి అయితే అంటిస్తుంది, అన్నం వండేస్తుంది. నేను ఇంకేం చేస్తున్నానంటే ఇవన్నీ తాగేసి ఇంకా టిఫిన్ చేయలేదండి. ఇంకాని బార్లీ నీళ్ళని సోడి జావ అయితే తాగేసమాట. బట్టలు పిండేద్దామని ఇంకా బట్టలు అయితే పిండేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేస్తాను. ఇవన్నీ బట్టలు పిండేసాక ఎండేసేసి అప్పుడు టిఫిన్ చేస్తాను కూర్చుని. ఇంత ఎండలకి అన్నం కూడా తినబుద్ధి అవదండి. మా అమ్మాయి అయితే అస్సలు తింటలేదు సరిగ్గాని. టిఫిన్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఇడ్లీ తినేదండి ఇప్పుడు హాఫే తింటుంది. అస్సలు తినమన్నా కూడా తినట్లేదు. అన్నం కూడా ఒక్కోసారి స్కిప్ చేసేస్తుంది. నైట్ గమ్మున పడుకుంటుందండి. అసలు ఎంత లెగ్గొట్టినా లెగట్లేదు. ఇంక పడుకుంటుంది. ఎండాకాలం గమ్మున తినబుద్ధి అవదండి. ఇంకోండి ఇంకా నేను బట్టలు అయితే పిండుతుంటే మా అమ్మాయి అయితే బాల్ ఇచ్చుకుని ఆడుకుంటుంది అనమాట. ఫస్ట్ అయితే మా అమ్మాయి బట్టలు అయితే పిండేస్తాను. ఇంక డేటాల్లో అయితే పిండుతాను అనమాట. డేటాల్లో వేసేసి ఇంకా చిన్న దాంట్లో వేసేసానండి. కొన్ని బట్టలు పిండాను. అవి ఎండేసేద్దాంలే. ఇంకా అత్తమాటలు అలా పైపు కొట్టుకుని పిండుకోవాలన్నా కష్టమే. ఇంకా కాలం వచ్చేదాకా ఇంక తిప్పలు పడాల్సిందే. వచ్చేస్తుందిలేండి. ఇంకెన్నో రోజులు లేదు. ఈ నెలలోనే వచ్చేస్తుంది ఇంక కాలువ. ఆ బట్టలన్నీ ఎండేసేస్తున్నాను అనమాట. అవన్నీ ఆరిపోతాయి కదా ఎండకనేసి. మా అమ్మాయి అయితే ఇప్పుడు దాకా బ్యాట్ బాల్తో ఆడింది. ఇప్పుడైతే సైకిల్ తెచ్చి సైకిల్తో ఆడుతుంది. నేను తొయ్యాలంట, మా అమ్మాయి కూర్చుంటుందంట. నేను బట్టలు పిండేశాక అప్పుడు తోస్తానులే ఆడుకుందామని చెప్పాను. మా అమ్మాయికి ఎప్పుడు ఇంకా ఆటలు ఆడుతూనే ఉండాలండి. పిల్లలు ఎవరో లేకపోవడం నాతోనే ఆడుకుంటుంది అన్నమాట. అది చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మా, బ్యాట్ బాల్ వేయమ్మా, అది వేయమ్మా అంటుంది, సైకిల్ తొయ్యమ్మా అంటుంది. ఇంకెవరూ లేరు కాబట్టి నేనే ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. బాల్ వేస్తూ ఉంటాను. ఇంకా కొట్టదులేండి. ఇంకా నేనే కొడతాను ఒక్కోసారి బాల్ వేయమంటేని. ఇంకా అలా బట్టలు ఎండేసాక ఇంకా గుత్తి వంకాయ వండుతానని చెప్పాను కదండి. ఇంకా గుత్తి వంకాయకి చిన్న వంకాయలు అయితే తెప్పించేసాను. ఇంకా ముందైతే వంకాయలు అయితే కోసేస్తున్నానండి. ఇంకా మంచిగానండి. ఇప్పుడు కూడా కుళ్ళిపోలేదు. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎప్పుడు కోసినా కూడా 1, 2 అలా కుళ్ళిపోతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా కుళ్ళకుండా అన్నీ చాలా తాజాగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కూడా.
అన్నీ కోసేసి ఉల్లిపాయలు కూడా మిక్సీలో అయితే వేసేసానమాట. మా అమ్మాయి చూడండి "ఆయండి ఇయన్నీ చేత్తంది మా అమ్మ" అని చెప్తుంది. ఇంకా వంకాయలైతే ఇంక అన్నీ కోసేసానండి. నీటిలో ఏసేసి కొద్దిగా ఉప్పేసేసాను. దీంట్లో ఏమేమేసానంటే ఇంకా ఆనియన్స్, అల్లము, ఎల్లుల్లిపాయ, ఇంక జీలకర్ర ఇయన్నీ వేశాను. అలాగే ఉప్పు కూడా వేసేసానండి. ఇంకా కారం దీంట్లో కలుపుకొని ఇంకా వంకాయ పెట్టేసుకోవచ్చు మనం. వంకాయలో పెట్టేసుకోవచ్చు ఈ గుజ్జంతా కూడాని. ఇంకా సరిపడా అయితే కారం అయితే వేశాను. ఇంకా సరిపోకపోతే కొంచెం అయితే తెచ్చానమాట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ అని ఉంటుంది, ఐప్ చేయండి. ఈ రెండు చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. ఇలాగైతే కలిపేసానండి. ఇంకా వంకాయకి అయితే పట్టించేస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం అన్నీ పెట్టేశాను. మా అమ్మాయి అయితే చక్కగా చూస్తుంది కూర్చుని. నాకు నవ్వు వస్తుంది వాయిస్ ఇస్తుంటే. ముందని నాకు తెలీదు, తర్వాత వచ్చాను, తర్వాత చూసానమాట. చక్కగా ఎలా చూస్తుందో చూడండి. అస్సలు చాలా అల్లరి చేసేస్తుందండి. నన్ను రమ్మంటుంది ఆడుకోవడానికి. సైకిల్తో తొక్కించమని. నేనైతే కూర వండుతానమ్మా, కూర వండేసాక ఆడుకుందాం అని చెప్తున్నాను అనమాట. అన్ని వంకాయల్లోకి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను మొత్తం అంతా కూడాని. నాకైతే కూర అయితే చాలా బాగా నచ్చిందండి. నిజంగా చాలా నచ్చింది, తినాలనిపించింది, వండేసుకుని తినేసానమాట. ఎంత బాగుందో కూర, చాలా బాగా వండాను. మొత్తం అన్నీ కూడా ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. మా అమ్మాయి ఇప్పుడే నేర్చేసుకుంటానమాట అన్ని వంటలని. అమ్మ అలాగా ఇలాగా అంటుంది. ఇంగోండి మొత్తం అంతా పెట్టేసాను. ఇప్పుడు ఈ చెయ్యి అయితే కడుక్కోవాలి, లేకపోతే నా చెయ్యి అయిపోతుంది ఇంకా కారం మండిపోతుంది. ఇప్పుడైతే కూర వండేద్దాము. ఇంక ఇలాగైతే పెట్టేశానండి. అన్ని గుత్తి వంకాయల్లోకి ఇలాగైతే పెట్టేశాను. తోసలో అయితే వండుతానమాట. ఇంక ఇలా పెట్టేసి ఇంకా అయితే పెట్టేశాను. పొయ్యి అయితే అంటించేసాను. ఇంకా ఆయిల్ అయితే ఇంకా కూరకి సరిపడా అయితే వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేయలేదు కదండి, మరీ తక్కువ వేసినా కూడా అవి బాగా మగ్గవు కదా, కొంచెం ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయలోకి. అందుకనేసి కొంచెం వేసానులేండి, కొంచెం సరిపడా అయితే వేసేసానమాట. ఇప్పుడు వంకాయలు ఒక్కోటి ఒక్కోటి అయితే వేసుకోవచ్చు. మగ్గుతుంటూనే టేస్ట్ అనేది చాలా ఉంటుందండి. వంకాయలు అయితే బాగా మగ్గిపోవాలి. ఇంకా మా అమ్మాయి అయితే అసలు నా వంటకి వీడియోకి అస్సలు డిస్టర్బ్ చేసేస్తుంది. అటు రమ్మంటుంది, ఇటు రమ్మంటుంది, అమ్మ అంటుంది, అత్తమ్మ అట్లుని ఆడుకోకుండా. ఇంకా కొన్ని అయితే ఇలాగే వేసేస్తున్నానండి. పొద్దున్నుంచి కూడా పొయ్యి కాడ చాలా ఎండగా ఉందండి. అన్నం ఉన్నప్పుడు కూడా ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా కూర ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ పొయ్యి కాడ అయితే ఎండ లేదండి. కూర వండే టయానికి టైం వచ్చేసి 11 అలా అవుతుందన్నమాట. ఇంకా ఎండ అంతా కూడా ఎదరికైతే వెళ్ళిపోయింది. ఇంకోండి ఇలాగైతే మగ్గుతున్నాయి అన్నమాట. నూనెలో కొంచెం బాగా మగ్గితేనే కూర అంటే టేస్ట్ వస్తుంది. గుత్తి వంకాయకి మగ్గిపోవాలి నూనెలోని బాగాని. నీళ్ళు కూడా బాగా తక్కువ వేసానండి. ఇంకా ఇట్లలోనే ఇంకా బాగుంటుంది అనేసి బాగా మగ్గిచ్చేసాను. ఇంకా అన్ని వంకాయలు కూడా ఇంకా ఒకదాని పక్కన ఒకటి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మంట కూడా ఇంకా హైలో ఏం పెట్టట్లేదండి. ఇంకా కొద్ది స్లోగానే పెడుతున్నాను. ఇంకా హైలో పెట్టేసామనుకోండి మొత్తం ఒకసారిగా మాడిపోతుంది, లోనేమో మగ్గదు. అందుకే కొంచెం కొంచెం తగ్గించేసి మంచిగా స్లోగా పెడుతున్నాను. పొయ్యి కూడా అలా స్లోగా పెట్టినా కూడా ఆరిపోతుందండి. అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంకా మూత పెట్టేశాను. ఒకసారి అయితే చూసి మళ్ళీ ఒకసారి తిప్పుదామని, కొంచెం మంట బాగా తగిలితే కొంచెం అడుగంటుతుంది కదా అనేసి ఇంకా అటు ఇటు తిప్పట్లేదు, కానీ ఇలా కుదుపునట్టు పెడుతున్నాను అనమాట. మీరు ఈ మధ్య గుత్తి వంకాయ వండుకున్నారా అనేది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే గుత్తి వంకాయ తింటున్నాను. ఒకవేళ వండుకున్నా కూడా వీడియో అయితే పెడుతుంది కదా, చాలా రోజులు అవుతుందండి గుత్తి వంకాయ తిని.
మంట పెట్టేసి నేను ఇంకా వెళ్ళిపోయానండి. ఇంక పైకి చాలా వేడొచ్చేస్తుంది అనేసి ఇంకా కూర కూడా చాలా బాగా ఉడికిపోయింది. భలే ఉందండి. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే తినేయడమే. ఇంకా మళ్ళీ ఉప్పు చూస్తున్నాను. మా అమ్మాయి అయితే వచ్చేస్తుంది, రావద్దని చెప్తున్నాను. భలే ఉందండి. చాలా బాగుంది టేస్ట్. ఇంకా మా అమ్మాయికి కూడా ఇస్తున్నాను అనమాట. ఇంకా అలా చూసామనుకోండి, మేము ఎప్పుడన్నా కూర నేను చూస్తాను అంటుంది. ఇంకా అలా ఒక్కోసారి అలా ఇస్తాను అనమాట. నేను ఇస్తాను, నువ్వు రావద్దు వీడియోలోకి అనేసి అంటే ఉందన్నమాట. ఎలా ఉందో కూర మీరు కూడా చూసేయండి. చాలా బాగా ఉడిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. వంకాయ కూడా బాగా మగ్గిపోయి టేస్ట్ మామూలుగా లేదు. ఇంకా భోజనం చేసినప్పుడైతే ఇంకా చూపిస్తాను మీకు. మా అమ్మాయి అయితే ఇంకా స్నానం చేయించేసాక ఆటలకైతే వెళ్ళిపోతుంది. ఇంకా అన్నం తింటానంది. ఇంకా వాళ్ళు వచ్చారని ఇంకా పక్కింటి వాళ్ళైతే ఆడుకోవడానికి అయితే వచ్చారని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారండి. ఇంకా ఆడుకోవడానికి కూడా మా అమ్మాయికి పిల్లలు లేరు, వాళ్ళ ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి అయితే సరిగ్గా రావట్లేదు ఇప్పుడు. ఇంకా నేను ఇంకెళ్ళింది కానీ వెంటనే వచ్చేసిందండి. ఇంకా నేను పెట్టేసుకున్నాను అనమాట భోజనం. చారు అయితే పెట్టేసింది. వంకాయలోకి చారు లేకపోతే అస్సలు బాగోదు. ఇంక మా అమ్మాయి కూడా నేను తినిపిస్తానంటే వద్దు నాకు కూడా ప్లేట్ ఇమ్మంది. ఇంకా ప్లేట్ ఇచ్చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టి ఇంక ఇచ్చేసాను తింటనమాట. ఇంకా నేను కూడా పెట్టేసుకుని చారు అయితే పెట్టేసుకున్నానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, లైక్ చేయట్లేదు చాలామంది. ముందు వీడియోలో అయితే నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందండి. మా ఆయన నేను దొడ్డుపట్లు వెళ్ళామని పెట్టాను కదండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నామే అంటామండి. నావ అనాలంట. అది ఒక ఊర్లో ఒకలా పిలుస్తారు. నాకు మా ఊరు పద్ధతిలో నేను పెరిగిన రీతిలో అయితే నామనే ఇప్పటికి కూడా నామే అంటానండి. ఎక్కడ చూసినా పడవ అనేది అంటారు కానీ గమ్మున నేనైతే అన్ను. నామ అంటాను నేను. నావా అని అంట. ఏమోనండి ఒక ఊరిలో ఒకలా అంటారు. నేను మా ఊరు పద్ధతిలో మా ఊరు స్టైల్లో నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను, ఎలా మాట్లాడే విధంగానైతే మాట్లాడుతున్నానండి. కొన్ని అయితే ఒక సిస్టర్ అయితే భలే కామెంట్ పెడుతుంది. ప్రతిదీ కూడా చిన్నారి అని ఉందన్నమాట. ఆ సిస్టర్ అయితే ప్రతిదీ కూడా నామనకూడదు అలా అంటుంది. అంటే నాకు తెలియకుండా నేనేమంటలేదండి. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎలా మాట్లాడతానో ఇప్పుడు వాయిస్ కూడా నేను అలాగే ఇస్తానమాట. నామ అంటాను నేను. ఇప్పటికీ కూడా నామ అంటాను. నామ కనిపిస్తే నాకు నామలే తక్కువ కదండి. మా నాన్న ఇసుక పని చేసేవారు, మాకు నామ ఉండేది. నామ అంటాను నేను. అంతే. నావా ఇప్పుడు ఎవరో వచ్చి నావా అది నావా పడవా అనాలంటే నాకు రాదు. ఇప్పటికీ కూడా నామే అంటాను నేను. అంతేనండి. నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడాలి కానీ దాన్ని అది అనకూడదు, ఇది అనకూడదు అంటే నేను ఇప్పుడు నేనైతే మారిపోనండి. నేను అలా మాట్లాడే విధానం నా విధానం ఇలాగే ఉంటుంది. అంతేనండి. మీ స్టైల్లో మీరు ఎలాగంటారో అది మీ ఇష్టం. నాకైతే నామే అంటాను నేను. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా దానిమ్మకాయ ఉందని ఒలుచుకుని అయితే తింటున్నాను అనమాట. మా అమ్మాయికి ఆటలాడుతుంది బయట. ఒలిచిస్తాను రా పిల్ల అంటే తింది కానీ నేను రానన్నది. దానిమ్మకాయ ఒక్కోసారి బాగానే తింటుందండి, ఒక్కోసారి ఎందుకో కానీ తినదు. యాపిల్స్కే తింటుంది బాగా ఇష్టంగా. అప్పుడు దానిమ్మకాయ తినేది. ఇంకా నువ్వు రాకపోతే రా నేను తింటాను అనేసి ఇంకా ఒలుచుకుని అయితే తింటున్నాను అనమాట. ఈ పక్కన దింపు అయితే తీస్తున్నారు మా ఇంటి పక్కన తోటలోని. వాళ్ళైతే ముంజికాయ చెట్లు అయితే ఉన్నాయని తాటి చెట్లు పైన అయితే ముంజికాయలు అయితే వేస్తున్నారన్నమాట. ఇంకా అదైతే తీస్తారు ఇప్పుడు ఆ పక్కన తీస్తున్నారండి. ఇంకా మేము అసలు ఈ సంవత్సరం పల్లెటూరు అయినా కూడా ముంజికాయలు అయితే తినలేదండి. ఇంకా కొన్ని అయితే అడిగన్నమాట. వాళ్ళైతే ఇంక ఇస్తానన్నారు. ఇంకా తినేసి ఇంకా అలా అయితే కొడుతున్నారు కదా, ఇంకా అయితే తీసుకుంటాము. ఎంత ఎండలకి ఎంత దామేస్తుందోనండి. అసలు ఎన్ని నీళ్ళు తాగుతున్నానో కూడా తెలియట్లేదు. ఉత్తప్పుడు వర్షాకాలంలో అసలు లోట నీళ్ళు తాగుతామంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు తాగుతామో కూడా తెలియదు. ఈ ఎండలకి అస్సలు దాహం వేస్తూనే ఉంది. ఇంక పైపు కాడికి వెళ్ళి మా పైపు అయితే చల్లగా ఉంటాయండి నీళ్ళు. అసలు ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళు అక్కర్లేదు, అంత చల్లగా ఉంటాయి అన్నమాట. ఇంకా అంత నీళ్ళు ఇంక అత్తమాటలు పైపు కాడికి వెళ్ళి కొట్టుకుని తాగేయడమే. చెప్పాను కదండి ముంజికాయలు అయితే కొడుతున్నారని.
అమ్మ అయితే కొన్ని పట్టుకొచ్చిందన్నమాట. ఇంకా నాకు కూడా ఇవి సంవత్సరం అయితే అస్సలు తినలేదని ఇంకా కాయ అయితే తీసుకుని తింటున్నాను అనమాట. మా నాన్న అయితే కొడుతున్నారు. ఇంక మా అమ్మాయి చూడండి ఎలా తింటుందో. అలా తింటారు కానీ నేను స్పూన్తోనే తినడం అలవాటండి చిన్నప్పటి నుంచి కూడా. ఇంక అందరం కూర్చుని అయితే తింటున్నాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.